సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. వాస్తవంగా ఈరోజు జగిత్యాల జిల్లాలో రైతాంగం స్వచ్ఛందంగా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసే విధంగా చేపట్టినటువంటి ఒక మహాధర్నా ఒక విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని గుర్తు చేస్తుందని చెప్పండి. ఆనాటికి ఈనాటికి వ్యత్యాసం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆనాడు ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజల మనోభావాలను వ్యక్తపరిచే విధంగా మరి ఆనాడు ఉద్యమం చేపట్టబడింది. ఇవాళ దానికి భిన్నంగా వీళ్ళు ఏ కొట్లాడి సాధించుకున్నామని భావించే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగైపోయి నిర్బంధంగా అర్ధరాత్రి రైతాంగాలు ఏదైతుందో అరెస్టుల ప్రక్రియ కొనసాగించినప్పటికీ నిర్బంధాన్ని ఎదిరించి అంటే వాళ్ళ రైతు ఏదైతుందో ఒక విధంగా చెప్పాలంటే కడుపు ఖాళీ ఉన్నాడు అంటే కడుపు ఖాళీ ఉన్నాడు. వీళ్ళు ఏ ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా నియంత్రిత సాగులో భాగంగా నిర్బంధంగా సాగు చేపించబడినటువంటి సన్న రకాలతో వారికి లభించాల్సినటువంటి గిట్టుబాటు ధర కల్పన కొరకు ఏదైతున్నదో ఏ గ్రేడ్ 1 వెరైటీగా భావించేటటువంటి ఒక దొడ్డు రకం దాదాపు 30 క్వింటాల వరకు దిగుబడి వస్తే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి అనుగుణంగా సాగు చేయబడ్డటువంటి సన్న రకాలు ఏ పరిస్థితుల్లో కూడా 20 నుండి 25 క్వింటాలు మించే అవకాశం లేదు. ఈ వ్యవసాయ శాఖ కూడా దీనిపై అభిప్రాయం వ్యక్తం చేయగలుగుతాయి. ఒకవైపు ఏదైతుందో ప్రకృతి వైపరీత్యాలు అకాల వర్షాలు అతివృష్టితోని చేతికొచ్చే పంట నీళ్ళ కురిగిపోవటం, వీళ్ళు చీడ పురుగు ఆశించి దోమ పొడుతోని దిగుబడి తగ్గిపోవటం, ఇవన్నింటికి తోడు వీళ్ళ సన్న రకాలకు గిట్టుబాటు ధర ఏదైతే ప్రత్యేకంగా కల్పించలేకపోవటంతో ప్రతి ఎకరా 10 నుండి 20 వేల రూపాయలు రైతు అధికంగా నష్టపోయే పరిస్థితి మనకు కనబడుతుంది అంటున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవటం కానీ ఏ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా సాగు చేయబడ్డట్టు ఒక సన్న రకాలు కాబట్టి ఈ సన్న రకాలకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత ముఖ్యమంత్రి గారిపై ఉండాలి. మీరు సన్న రకాల సాగు ఆలోచన నిర్బంధంగా మరి మీకు ఆలోచన ఎట్టొచ్చిందో మరి రైస్ మిల్లర్ల సూచననా అంటే ఒక విధంగా చూస్తుంటే మరి ఆశ్చర్యం నిజంగా రైస్ మిల్లర్లతో కుమ్ముక్కై మరి ఆలోచన తెర మీద పట్టుకొచ్చిందన్నట్టు కనబడుతుందని చెప్పి అంటున్నా. నువ్వు వ్యవసాయ శాఖతోనైనా కానీ దొడ్డు రకం సాగుకు సన్న రకం సాగుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పంట దిగుబడిని బేరీ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ముఖ్యమంత్రి గారిపై ఉందని చెప్పండి. మీరు ఆ విధమైన బేరీజీ వేసుకోకుండా వీళ్ళ సన్న రకాలను నిర్బంధంగా సాగు చేయించడంతో రైతు ఈ పరిస్థితి ఎదుర్కొంటుందని చెప్పండి. మేము మొదటి నుండి చెప్తున్నాం, ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు సన్న రకాల సాగును తెరపైకి పట్టుకొచ్చిండో
ప్రభుత్వం ఏదైతుందో వ్యవసాయ శాఖ సూచనలు చేయటం సహజం. కానీ నిర్బంధంగా సాగు చేసే విధంగా మీరు 60% సన్న రకాలు సాగు చేయాలి, 40% మించి దొడ్డు రకాలు సాగు చేయడానికి వీల్లేదు. నిర్బంధంగా దాని పర్యవసానం ఇవాళ ఏదైతుందో రైతు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడ్డది. దీని ముఖ్యమంత్రి గారే నైతికంగా బాధ్యత వహించాలని చెప్పండి. దానికి తోడు మొక్కజొన్న అంటే వాస్తవంగా వీళ్ళ కేంద్ర ప్రభుత్వం అమలు చేసి తలబెట్టినటువంటి నూతన వ్యవసాయ చట్టం అందులో ఉన్న లొసుగును ఏదైతుందో పార్లమెంట్లో చర్చ సందర్భంగా కూడా వివిధ రాజకీయ పార్టీలు లేవనెత్తడం జరిగింది. వీళ్ళ మొత్తం వ్యవసాయ చట్టంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటటువంటి కనీస మద్దతు ధర కల్పనకు అమలుకు ఏ విధమైనటువంటి రక్షణ అందులో పొందుపరచలేదు. ఎంతవరకైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించేటటువంటి మద్దతు ధర కల్పించడం అనేది అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. నా అనుభవంలో ఎక్కడైనా ప్రభుత్వం ప్రకటించి మద్దతు ధర కంటే తక్కువ ఎవరైనా కొనుగోలు చేసినట్టయితే ఈజ్ లయబుల్ ఫర్ పనిష్మెంట్. మార్కెట్ క్రయ విక్రయాల్లో అదొక నిబంధన. మీరు ఓపెన్ ట్రేడింగ్ అనే ఒక విధానాన్ని తెరపై పట్టుకొచ్చి ఓపెన్ ట్రేడింగ్ లో అమ్మేవాడు కొనేవాడు ఇక్కడ రైతుకు ఎవడు కొనే దిక్కు లేకుండా ఏమైతాడా? ఇంతకైనా మంచిది అని చెప్పని మరి అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకొరకే ఈ ప్రభుత్వ రంగ సంస్థలు మార్కెట్ ఇంటర్వెన్షన్ గ్రాంట్, ధరల స్థిరీకరణ పద్దు నిధి, మార్కెట్ ఇంటర్వెన్షన్ గ్రాంట్, ధరల స్థిరీకరణ నిధి అనేది ప్రత్యేకంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటాయి. ఎప్పుడెప్పుడైతే మార్కెట్లో కనీస మద్దతు ధర పొందలేని పరిస్థితులలో ఆ కనీస మద్దతు ధర కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ గ్రాంట్ నుండి, ఈ ధరల స్థిరీకరణ నిధి నుండి ఏదైతుందో ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ సంస్థల నుండి కొనుగోలు చేయించడం ఆనవాయితీ. కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ ద్వారా కానీ, రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ద్వారా కానీ, కేవలం ఆనాడు ఉమ్మడి రాష్ట్రం నుండే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కూడా ఇది కొనసాగుతున్నది. ఇలా ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా మొక్కజొన్న అనేది ఇటు పసుపులో కానీ అటు కందిలో కానీ ఇది అంతర్ పంట. తప్పనిసరిగా మొక్కజొన్న కొంత మేరకైనా సాగు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించిన కనీస మద్దతు ధరకు తక్కువగా మనకి ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తి అందుబాటులోకి వచ్చే విధంగా తీవ్రతరమైపోతుంది. ఈ సమస్య తీవ్రతరమైపోతున్నది. ఇక్కడ ఏదైనా వ్యవసాయ ఉత్పత్తి కొరత ఉంటే విదేశాల నుండి దిగుమతి చేసుకోవడం సహజమని, కానీ ఇక్కడ సరిపడి ఉండేటట్టు వ్యవసాయ ఉత్పత్తులకి విఘాతం కలిగించే విధంగా మీరు విదేశాల నుండి దిగుమతి ప్రక్రియ చేపట్టడంతో పాటు మన దిగుమతి సుంకం ఏదైతుందో 50% విధించే అవకాశం ఉండగా కేవలం వర్తక వాణిజ్య 50%ని 15% కుదించింది. ఇవాళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే కానీ ఇతర రాష్ట్రాలు ఇన్క్లూడింగ్ అకాలీదళ్ ఆల్సో, అకాలీదళ్ అయితే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి వాళ్ళు రాజీనామా చేసి బయటకు వచ్చేసింది.
ఇలా మన ముఖ్యమంత్రి గారు ఏదైతుందో మేము చట్టాన్ని వ్యతిరేకిస్తాం విభేదిస్తామని చెప్పండి. లోక్సభలో బిల్లు ఓటింగ్కి వచ్చినప్పుడు ఏదైతుందో బిల్లును వ్యతిరేకించే విధంగా ఏదైతుందో ఓటేయడు. కనీసం డిసెంట్ కూడా వ్యక్తపరచడు, గైరాజరైతాడు. వీళ్ళు నిన్న కాక మొన్న పంజాబ్ రాష్ట్రంలో గమనించిన మనం అక్కడి శాసనసభ ఏకగ్రీవంగా కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ సాగు చట్టాన్ని మా రాష్ట్రంలో అమలు చేయబోము అని చెప్పని తీర్మానించింది. మేము గతంలో కూడా పేర్కొన్నాం, నిజంగానే కేంద్ర ప్రభుత్వం అమలు చేయ తలపెట్టేటువంటి నూతన వ్యవసాయ సాగు చట్టంతో మీరు విభేదిస్తే శాసనసభలో మీరు దాని తీర్మానం ప్రతిపాదించండి, మేము సమర్థిస్తామని చెప్పారు. అంటే దీన్ని బట్టే ముఖ్యమంత్రి గారి యొక్క 2-4 ధోరణి కనబడుతుందని చెప్పండి. అటు కేంద్ర ప్రభుత్వమే కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కానీ రైతు కన్నిటికీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత వహించాలని చెప్పండి. మొక్కజొన్నకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తే సన్న రకాల సాగుకు మద్దతు ధర గిట్టుబాటు ధర కల్పనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలని చెప్పండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇవాళ జగిత్యాల మహాధర్నాతోనైనా కానీ చెప్తుందో ఇలా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. సన్న రకాలకు 2,500 రూపాయల క్వింటల్ కల్పించాల్సిన బాధ్యత మీపై ఉన్నది. అట్లాగే మొక్కజొన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను మీరు కేంద్రాన్ని నివేదించండి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లయిపోయింది కదా అంటే పత్రికలో వార్తలు రాసినట్టు మీ అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు లేక ప్రతిపక్షాలు మా అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు వాళ్ళు కూడా భావస్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంది తప్ప ప్రభుత్వ బాధ్యతగా రాష్ట్రం ఉన్న వాస్తవ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిస్తారు. ఇలా మొక్కజొన్న అనేది ఏదైతున్నదో ఇలా కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానంతో రైతు మద్దతు ధర పొందలేకపోతున్నాడు. ఇలా మీరు దిగుమతి సుంకాన్ని ఏదైతుందో 50% పెంచడంతో పాటుగా మీరు నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయడానికి మాకు తోడ్పడండి. మేము నాఫెడ్కు ఏజెంట్గా మార్కెట్తో మేము మొక్కజొన్న సేకరింపజేస్తాం. ఏ విధంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహింపబడేటువంటి ధాన్యం సేకరణ కేంద్రాలు ప్రతినిధులుగా పనిచేస్తున్నాయో నాఫెడ్ మార్కెట్ ఏదైతుందో ప్రతినిధిగా పనిచేస్తుంది. ఇంతవరకు నివేదిక లేదు రాష్ట్ర ప్రభుత్వం నుండి. వీళ్ళు ఇంత తీవ్ర నష్టం జరిగితే వీళ్ళ పంట నష్టానికి సంబంధించి ఫీల్డ్ టు ఫీల్డ్ ఎన్యూమరేషన్ లేదు. మీరు ఏ విధంగా రైతును ఆదుకుంటారు? ప్రతి రైతు ఒక్కొక్క ఎకరానికి 20,000 రూపాయలు నష్టపోతే వాడు ఏం చేస్తాడు? రోడ్ ఎక్కకుండా దాన్ని ఏ మేరకు మీరు రాజకీయ కోణంగానే ఆలోచన చేస్తున్నారు తప్ప వాస్తవ దృక్పథంతో దాన్ని మీరు ఆలోచించండి. వాస్తవ దృక్పథంతో ఆలోచించండి. వాళ్ళ రైతు మహాధర్నా ఇది ఒక ఉదాహరణ చెప్పంటున్నా. నేను రైతు స్వచ్ఛందంగా పోలీస్ నిర్బంధాన్ని అధిగమించి నేనైతే చెప్తాగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలోనైతే ఇట్ వాజ్ ఓపెన్ ఫర్ ఎడ్యుకేషన్ టు ఎనీబడి. వంట వార్పు కానీ ఏ కార్యక్రమం కానీ స్వేచ్ఛగా చేసుకోగలిగిన అన్నాడు. ఆ విధమైన స్వేచ్ఛాయుత వాతావరణం లేకున్నప్పటికీ ఇంత నిర్బంధంలో కూడా ఏదైతున్నదో మరి ఈ పరిస్థితిని నిర్బంధాన్ని అధిగమించి వీళ్ళ మహాధర్నా జయప్రదం చేయగలిగారంటే నిజంగా రైతాంగాన్ని అభినందించడమే కాదు, మీ ఐక్యతకు ఏదైతుందో నిజంగా కూడా మిమ్మల్ని అభినందిస్తుందని చెప్పంటారు. ఇలా మీ కోరిక మీ సమస్యల పరిష్కారానికి ఇలా మీరు చేపట్టే ఉద్యమం ఏదైతుందో పూర్తి స్థాయిలో విజయవంతమయ్యేంత వరకు మీరు చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా ఇది పార్టీలకు అతీతంగా ఇదేదో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అని కాదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో రైతు పక్షపాతిగా
కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతిగా రైతుల హక్కుల కల్పనకు రైతాంగాన్ని చైతన్యం చేయడంలో ఎప్పుడు ముందుంటుందని చెప్పండి. దయచేసి దీన్ని రాజకీయాలతో ముడిపెట్టకండి. రాజకీయాలకు అతీతంగా సమస్యను పరిష్కారానికి ఏదైతుందో ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించాలని చెప్పని డిమాండ్ చేస్తామని చెప్పండి. తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మార్కెట్ ద్వారా ఆరంభించేయాలి. ఏ దొడ్డు రకం గ్రేడ్ 1 వెరైటీగా భావించే దొడ్డు రకం సేకరణకు గ్రామాలలో వరిధాన్యం సేకరణ కేంద్రాలు నిర్వహిస్తున్నారో దాంతో పాటుగా సన్న రకం ధాన్యం సేకరణ కొరకు కూడా మీరు ఒక కౌంటర్ ఓపెన్ చేయండి. ఒకటి దొడ్డు రకం 1888, రెండు సన్న రకం 2500. రెండు సెంటర్ల ద్వారా 2 కౌంటర్ల ద్వారా మీరు సేకరించే రైతు ఆందోళనను ఏదో మీరు రైతు బంధుతోని కాలం వెళ్ళిపుచ్చుదని చెప్పారు కూడా సరిపోదు నాయన. రైతు బంధు నెపంతో ఏదైతుందో రైతుకు లభించాల్సిన గిట్టుబాటు ధర కల్పన పట్ల మీరు ఏ అజాగ్రత్త అశ్రద్ధ మూల్యం చెల్లించక తప్పదని చెప్పని కూడా హెచ్చరిస్తూ మూల్యం చెల్లించక తప్పదని కూడా హెచ్చరిస్తూ చెప్పండి. తక్షణమే ఈ 2 డిమాండ్లు అట్లాగే ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతాంగానికి సంబంధించి ఎకరా 20,000 రూపాయలు నష్టపరిహారం చెల్లింప చేయాలని చెప్పని డిమాండ్. సాధన కోరికలు ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా వాళ్ళకి నూతన డిమాండ్స్ కావు ఇవి. వీళ్ళు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలే కానీ సన్న రకం ధాన్యం కొనుగోలు సంబంధించే కానీ ఇవి ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగా సాగు చేయడంతో ఏర్పడే సమస్యలు కాబట్టి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి కొరకు ప్రభుత్వం స్పందింపజేయడానికి కొరకు ఈ కార్యక్రమాలు చేపట్టబడి జరుగుతుంది తప్ప వేరే కాదు. వీళ్ళ మెట్పల్లిలో ఏదైతే అక్రమ కేసులు బనాయించడం జరిగిందో తక్షణమే మెట్పల్లిలో బనాయించబడ్డట్లు అక్రమ కేసులు ఎత్తివేయాలి. నిర్బంధాలతో ఇలా రైతుల న్యాయమైనటువంటి ఒక సమస్యలను అణిచివేయలేరని చెప్పడానికి ఇవాళ ఈ మహాధర్నా ఒక ఉదాహరణగా పేర్కొను తప్పదని చెప్పాను.